హాయ్ ఆల్, వెల్కమ్ టు 10 మ్యాక్స్. అల్లు అర్జున్ పాపులారిటీ పుష్ప 2 సినిమాకి ముందు ఆ తర్వాత అనేలా రీజనల్ నుంచి పాన్ ఇండియాకి రీచ్ అయింది. ప్రెసెంట్ అట్లీ సినిమాతో పాన్ వరల్డ్ ని టార్గెట్ చేస్తున్న బన్నీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై మాస్టర్ ప్లాన్ తో ఉన్నారు. మరి ఆడియన్స్ ని అంతగా మైండ్ బ్లోయింగ్ చేస్తున్న అల్లు వారబ్బాయి మాస్టర్ ప్లాన్ ఏంటి? అల్లు అర్జున్ ప్లానింగ్ మామూలుగా లేదు. పుష్ప 2 పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత లైనప్ విషయంలో అస్సలు తగ్గేదేలే అంటున్నారు ఐకాన్ స్టార్. ప్రజెంట్ అట్లీతో సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమాతో బిజీగా ఉన్న అల్లు అర్జున్ నెక్స్ట్ చేసే సినిమాలు ఫ్యాన్స్ లోనే కాదు ఆడియన్స్ లోనూ ఎగ్జైట్మెంట్ పెంచేస్తున్నాయి. వరుస క్రేజీ ప్రాజెక్ట్స్ లైనప్ చేస్తున్న బన్నీ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో సినిమా ఉందనే ప్రచారంపై క్లారిటీ వచ్చేసింది. బార్డ్ 2 మూవీ ప్రమోషన్స్ లో బన్నీ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో సినిమా ఉందని కన్ఫర్మ్ చేశారు నిర్మాత భూషణ్ కుమార్. ప్రస్తుతం సందీప్ రెడ్డితో స్పిరిట్, ఆ తర్వాత యానిమల్ పార్క్ సినిమాల తర్వాత అల్లు అర్జున్ సందీప్ రెడ్డి సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నట్లు చెప్పారు. ప్రజెంట్ భూషణ్ కుమార్ ఇచ్చిన ఈ అప్డేట్ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. నిజానికి అర్జున్ రెడ్డి సినిమా స్టోరీని సందీప్ వంగ బన్నీ కోసం రాసుకున్నట్లు కొన్ని ఇంటర్వ్యూల్లో చెప్పారు కూడా. మొత్తానికి ఈ సెన్సేషనల్ కాంబినేషన్లో సినిమాపై కన్ఫర్మేషన్ రావడంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్. బన్నీ విషయంలో ఇన్నాళ్లు రూమర్స్ గా వినిపించిన సందీప్ రెడ్డి సినిమానే కాదు, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ సినిమాపై రీసెంట్ గానే కన్ఫర్మేషన్ వచ్చింది. అల్లు అర్జున్ 23వ సినిమాగా తెరకెక్కే ఈ సినిమా ఈ ఇయర్ లోనే సెట్స్ పైకి వెళ్తుందని అనౌన్స్ చేశారు మేకర్స్. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని భారీ బడ్జెట్ తో ప్రొడ్యూస్ చేస్తున్నారు మైత్రి నిర్మాతలు. వరుస ప్రాజెక్ట్స్ లాక్ చేస్తున్న బన్నీ చేతిలో మరో 2 బిగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. డైరెక్టర్ సుకుమార్ తో పుష్ప 3 ఉందని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్ మరోవైపు త్రివిక్రమ్ మైథలాజికల్ ప్రాజెక్ట్ ని హోల్డ్లో పెట్టారు. వార్ ఆఫ్ గాడ్ అనే టైటిల్ తో కార్తికేయుని బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉంటుందని ఇప్పటికే కన్ఫర్మేషన్ వచ్చింది. అయితే వీటిల్లో ఏ సినిమాని ముందుగా బన్నీ పట్టాలెక్కిస్తారనేదే బిగ్ క్వశ్చన్ అంటున్నారు జనాలు. మొత్తంగా 5 భారీ ప్రాజెక్ట్స్ లాక్ చేసి ప్రభాస్ తర్వాత ఆ రేంజ్ పాన్ ఇండియా స్టార్ గా మైండ్ బ్లోయింగ్ మాస్టర్ ప్లాన్ తో ఉన్నారు అల్లు అర్జున్. టాలీవుడ్ సమ్మర్ బాక్స్ ఆఫీస్ మొదలయ్యేది పెద్ది ది పారడైజ్ సినిమాల క్లాష్ తో కాదా? మరి రామ్ చరణ్ నాని మార్చ్ లో రాకపోతే ఆడియన్స్ ని థియేటర్స్ కి పుల్ చేసే స్టామినా ఎవరికుంది? అసలు ఈ చర్చకు తెరలేపిన సినిమా ఏంటి? టాలీవుడ్ లో కొన్ని రోజులుగా రిలీజ్ రూమర్స్ వైరల్ అవుతున్నాయి. విడుదల తేదీ ఫిక్స్ చేసుకున్న పెద్ది ది పారడైజ్ సినిమాలు చెప్పిన టైంకి రావడం కష్టమేననే ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు ఆ సినిమాల షూటింగ్ పూర్తవ్వకపోవడం, మేకర్స్ అప్డేట్స్ ఇవ్వకపోవడంతో ఈ రూమర్స్ నిజమవుతాయా అనే డైలమా క్రియేట్ అవుతోంది. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఈ డిస్కషన్స్ కి హాట్ టాపిక్ అయింది. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా నుంచి వరుస బ్లాస్టింగ్ అప్డేట్స్ త్వరలో ఉంటాయని పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ స్పెషల్ ఫోటో షేర్ చేశారు. ఇప్పటికే దేఖలేంగే సాలా సాంగ్ తో హైప్ పెంచేసిన మేకర్స్ సెకండ్ సింగిల్ రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ రేంజ్ ప్రమోషనల్ కంటెంట్ తో పవన్ ఫ్యాన్స్ లో జోష్ నింపుతోన్న ఉస్తాద్ భగత్ సింగ్ టీం రిలీజ్ డేట్ ని త్వరలోనే కన్ఫర్మ్ చేయనుంది. పవన్ ఉస్తాద్ సినిమాతో టాలీవుడ్ సమ్మర్ బాక్స్ ఆఫీస్ మొదలవుతోందనే న్యూస్ వైరల్ అవుతోంది. మార్చి 26నే పవర్ స్టార్ సినిమా రిలీజ్ అనే ప్రచారం జరుగుతోంది. ఆ డేట్ కి రావాల్సిన నాని ది పారడైజ్, మరుసటి రోజు విడుదల కావాల్సిన రామ్ చరణ్ పెద్ది సినిమాలు వాయిదా పడే ఛాన్స్ ఉందట. ఈ 2 సినిమాల షూటింగ్స్ కంప్లీట్ కాకపోవడంతోనే మార్చిలో సడన్ ఎంట్రీకి ప్లాన్ చేసుకున్నారు పవన్ కళ్యాణ్. ఇదే నిజమైతే సమ్మర్ బాక్సాఫీస్ హీట్ ఉస్తాద్ భగత్ సింగ్ లాఠీ పవర్ తో మొదలవ్వడం పక్కా అంటున్నారు జనాలు. సంక్రాంతి తర్వాత షూటింగ్స్ తో బిజీ అయిన హీరోలు ఈ వారం కూడా నో రెస్ట్ అంటున్నారు. జెట్ స్పీడ్ లో సినిమాల్ని పూర్తి చేయాలనే టార్గెట్ తో ఉన్నారు. మరి ఏ సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతుందో, ఏ హీరో ఏ లొకేషన్ లో ఉన్నారో షూటింగ్ అప్డేట్ స్టోరీలో ట్రాక్ చేద్దాం. టాలీవుడ్ షూటింగ్స్ తో కళకళలాడుతోంది. మహేష్ బాబు సినిమాని ఎక్కడా బ్రేక్ లేకుండా నాన్ స్టాప్ షెడ్యూల్స్ తో షూట్ కంటిన్యూ చేస్తున్నారు రాజమౌళి. వారణాసి టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కొన్ని వారాలుగా గండిపేటలోనే కంటిన్యూ అవుతోంది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ కి సంబంధించి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఇన్నాళ్లు రామోజీ ఫిలిం సిటీలో నాన్ స్టాప్ గా తారక్ పై ప్లాన్ చేసిన నైట్ షెడ్యూల్ కంప్లీట్ అయింది. త్వరలోనే మరో మేజర్ షెడ్యూల్ కి రెడీ అవుతోంది ఎన్టీఆర్ నీల్ సినిమా.
రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో తెరకెక్కుతోన్న పెద్ది సినిమా షూటింగ్ జెట్ స్పీడ్లో జరుగుతోంది. ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీలో కీలక సన్నివేశాల షూట్ జరుగుతోంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ పెద్ది సినిమాని మార్చి 27న రామ్ చరణ్ బర్త్డేకి విడుదల చేయాలనే టార్గెట్తో ఉన్నారు బుచ్చిబాబు. పెద్ది కంటే ఒక్కరోజు ముందుగా థియేటర్స్లోకి రావాలని చూస్తున్నారు నాని. వోదెల శ్రీకాంత్ డైరెక్షన్లో నటిస్తోన్న ది ప్యారడైజ్ సినిమాకి సంబంధించి 60 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. మార్చి 26 రిలీజ్ డేట్ ఇచ్చిన నాని ది ప్యారడైజ్ సినిమాని ఎలాగైనా ఆ తేదీకి విడుదల చేయాలనే పట్టుదలతో ఉన్నారు. ప్రస్తుతం ప్యారడైజ్ షూటింగ్ ముచ్చింతల్లో జరుగుతుంది. వెంకటేష్, త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఆదర్శ కుటుంబం పట్టాలెక్కిన రోజు నుంచి సూపర్ ఫాస్ట్గా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం బేగంపేట చిరాగ్ పోర్టులో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. వెంకటేష్ మార్క్ కామెడీ, త్రివిక్రమ్ స్టైల్ పంచ్ డైలాగ్స్తో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఆదర్శ కుటుంబం సినిమా తెరకెక్కుతోంది. నాగచైతన్య, కార్తీక్ వర్మ దండు డైరెక్షన్లో నటిస్తోన్న వృషకర్మ సినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్గా జరుగుతోంది. పాన్ ఇండియా ప్రాజెక్టుగా తెరకెక్కుతోన్న ఈ మూవీ చైతన్య కెరియర్లోనే హైయెస్ట్ బడ్జెట్తో తెరకెక్కుతోంది. మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది. లెనిన్ సినిమాతో సాలిడ్ కమ్బ్యాక్కి రెడీ అయ్యారు అక్కినేని అఖిల్. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమా విలేజ్ బ్యాక్డ్రాప్లో లవ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది. మే 1 రిలీజ్ డేట్ ఇచ్చిన మేకర్స్ రీసెంట్గా ఫస్ట్ సాంగ్ విడుదల చేసి ప్రమోషన్స్పై ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం లెనిన్ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. టాలీవుడ్ లో కొన్నాళ్లుగా వినిపిస్తున్న రూమర్స్ పై క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. హీరో డైరెక్టర్ కాంబినేషన్ పై కొందరు, సినిమా టైటిల్ ఇదేనని మరికొందరు స్ప్రెడ్ చేసిన రూమర్స్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ తో ఎండ్ కార్డ్ వేశారు. మరి ఆ సినిమాలపై లెట్స్ హావ్ ఎ లుక్. మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్లో సినిమా ఉంటుందనే ప్రచారం నిజమైంది. రవితేజ 77వ సినిమాగా తెరకెక్కే ఈ సినిమాకి ఇరుముడి అనే టైటిల్ని ఫిక్స్ చేశారు మైత్రి నిర్మాతలు. డాటర్ సెంటిమెంట్తో, డివోషనల్ ఎలిమెంట్స్తో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇందుకు సంబంధించి విడుదల చేసిన రవితేజ పోస్టర్ అటెన్షన్ గ్రాప్ చేస్తోంది. ఈ సినిమాకి జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. రవితేజ సినిమాతో పాటు విజయ్ దేవరకొండ 14వ సినిమా టైటిల్పై క్లారిటీ ఇచ్చారు మైత్రి మూవీ మేకర్స్. రాహుల్ సాంక్రత్యన్ డైరెక్షన్లో రౌడీ హీరో నటిస్తోన్న సినిమాకి రణబలి టైటిల్ ప్రకటించారు. పిరియాడిక్ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల తర్వాత విజయ్, రష్మిక మందన్న మరోసారి కలిసి నటిస్తూ ఉండడంతో ఈ సినిమాపై అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. ఈ 2 సినిమాల కంటే ముందుగా రూమర్స్ విషయంలో ఆడియన్స్కి క్లారిటీ ఇచ్చారు నితిన్. విఐ ఆనంద్ డైరెక్షన్లో సినిమాని అనౌన్స్ చేశారు. అంతేకాదు నో బడీ నో రూల్స్ అంటూ ప్రీలుక్ పోస్టర్తో అటెన్షన్ గ్రాప్ చేశారు. వరుస ఫ్లాపుల్లో ఉన్న నితిన్ విఐ ఆనంద్ సినిమాతో కంబ్యాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాకి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో రివీల్ కానున్నాయి. మొత్తంగా ఈ హీరోల అప్కమింగ్ సినిమాలపై వినిపించిన రూమర్స్ నిజం చేసి ఆడియన్స్కి క్లారిటీ ఇచ్చారు మేకర్స్. రా రూత్లెస్ లుక్ లో మంచు మనోజ్, రిలీజ్ రూమర్స్ కి చెక్ పెట్టిన ఫంకీ, యూఫోరియా నుంచి మరో సింగిల్. ఈ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. డేవిడ్ రెడ్డి సినిమా నుంచి మంచు మనోజ్ ఫస్ట్ లుక్ విడుదలైంది. రా రూత్లెస్ లుక్ లోని మనోజ్ లుక్ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఫంకీ సినిమా రిలీజ్ ఫిబ్రవరి 13నే అంటూ మరోసారి స్పెషల్ పోస్టర్ తో కన్ఫర్మ్ చేశారు మేకర్స్. క్రేజీ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని తెరకెక్కించారు డైరెక్టర్ అనుదీప్ కేవి. ఓం శాంతి 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 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా హీరోయిన్ గా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఈ ఫ్రైడే థియేటర్స్ లోకి వస్తోంది. యూఫోరియా సినిమా నుంచి ఎన్నో వసంతాలు అనే లిరికల్ సాంగ్ విడుదలైంది. భూమిక, గౌతమ్ మీనన్ కీ రోల్స్ ప్లే చేస్తోన్న ఈ సినిమా ఫిబ్రవరి 6న విడుదల కానుంది. గాంధీ టాక్స్ సినిమా నుంచి విడుదలైన పదే పదే మెలోడీ సాంగ్ ఆకట్టుకుంటోంది. మూకీ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఈ శుక్రవారం విడుదల కానుంది. యోగేష్ కల్లే హీరోగా, సన్నీ లియోన్ లీడ్ రోల్ ప్లే చేసిన త్రిముఖ సినిమా ఈ ఫ్రైడే థియేటర్స్లోకి వస్తోంది. అకీరా డ్రీమ్ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కింది. సో చూసారుగా, ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ 10 టీవీ. బాయ్. Fashion partner Shoppers Stop. Grooming partner Shikara, the best hair and skincare clinic in Hyderabad.